ప్రభా బిడ్డలకు మీరు తెలియజేస్తున్నారు. ఇది మొదలుకొని ప్రభా వీరి దాంపత్య జీవితము క్రీస్తులోనే కట్టబడును గాక. ఇదిగో ప్రభా దుష్టుని కను అయ్యా ప్రభా బిడ్డల మీద పడకూడదు స్వామి. ఇదిగో లోక సంబంధమైనటువంటి అయ్యా ఏ కార్యక్రమం కూడా అయ్యా ప్రభా బిడ్డలను డిస్టర్బ్ చేయకూడదు ప్రభా. ఇదిగో ఆత్మీయంగా కట్టబడుతున్న ఈ కుటుంబము అంతం వరకు ఆత్మీయతలోనే కట్టబడును గాక. ఇదిగో ముఖ్యంగా తండ్రి అయ్యా మా పితరులను ఆశీర్వదించిన దేవుడవు తండ్రి, అదే హస్తంతో బిడ్డలు ఇరువురిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామం పేరట దైవజనులంగా ప్రభా బిడ్డలను దీవిస్తుండగా వీరిరువురు కూడా దీవింపబడుదురుగాక. మీ నామం పేరట ఆశీర్వదిస్తుండగా వీరిరువురు కూడా ఆశీర్వదింపబడుదురుగాక. సంఘానికి, సమాజానికి, కుటుంబానికి గొప్ప దీవెనగా ఆదర్శప్రాయంగా ఈ కుటుంబాన్ని నిలబెట్టమని కోరుతూ, ముఖ్యంగా ప్రభా మీరు సెలవిచ్చినట్లుగా అయ్యా భర్త భార్యను ప్రేమించి భార్య భర్తకు లోబడి ఈ కుటుంబం కట్టబడాలి నాయన. క్రీస్తు అనే ప్రేమలో, అపోస్తుల సహవాసములో, ప్రాముఖ్యంగా ప్రార్థనలో ఈ కుటుంబం కట్టబడి మీ నిత్య మహిమలోనికి చేర్చబడు వరకు అయ్యా ఈ కుటుంబం అంచెలంచెలుగా దీవింపబడుదురుగాక. అయ్యా ముఖ్యంగా ఇప్పుడు కేక్ కట్ చేస్తుండగా కేక్ ఏ విధంగా మాధుర్యంగా ఉంటుందో ఆ విధంగా ప్రభా ఈ కుటుంబస్తుల్లో అయ్యా ఇరువురిలో కూడా ఆ మాధుర్యము, ఆ ప్రేమ, ఆ సంతోషం, ఆ సమాధానం మీరు సమృద్ధిగా దయచేయమని కోరుతూ, ఇదిగో నాయన ఇంతవరకు ప్రభా ఆశీర్వాదకరంగా జరిపించిన దేవా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, పరలోకం నుంచి మీరు దిగి వచ్చి అయ్యా మీ మహిమను మా మధ్యలో కనపరిచి ఉన్నారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతిలోకి సమర్పిస్తూ, మీరు త్వరగా రాని ఉంటున్నారు. మీ మహిమ గల రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. స్తోత్రం స్తోత్రం. జీవం గల దేవా మీకే స్తోత్రం నాయన. అయ్యా ప్రభా కుమార్తె కొరకే, కుమారుడి కొరకే నాయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నూతనంగా నా తండ్రి ప్రభా మీరు జతపరిచిన బిడ్డల కొరకే వందనాలు తండ్రి. ఇద్దరు బిడ్డలు నా తండ్రి ప్రభా కడ వరకు నీ కృపలో, నీ దయలో దాచండి నాయన. అయ్యా నా తండ్రి ఏ విధం చేత నేను వారి వివాహ జీవితాన్ని నా తండ్రి ప్రభా సంతోషం, సమాధానం, ప్రేమ, ఐక్యత చేత కట్టి లేపండి ప్రభా. అయ్యా నీ దాసుడు సెలవిచ్చినట్లుగానే నా తండ్రి ప్రభా ఈ బిడ్డలు అన్ని విషయాల్లో వర్ధిల్లుదురుగాక. అయ్యా నాయన ప్రతి విధమైన ఆటంకాలు మీరు తొలగించండి. ఈ దినం నుండి నాయన బిడ్డలు ఇద్దరు నాయన జతపరచబడిన బిడ్డలు నాయన ఆశీర్వాదాలతో, క్షేమాలతో ఉండినట్లుగా సహాయం దయచేయండి. వారి ఇరువురు కుటుంబాల మధ్యలో మీరుండి నడిపించండి ప్రభా. ఇద్దరు బిడ్డల మధ్యలో మీరుండి నడిపించండి తండ్రి. కేక్ వలె వారి జీవితం మధురంగా మార్చండి తండ్రి. అయ్యా ఏ విధం చేత నేను ప్రేమం కలిగిన ఆయన అన్ని విషయాలు నా తండ్రి ప్రభా ఒకరినొకరు అర్థం చేసుకొని నాయన అయ్యా ఒకరినొకరు తగ్గించుకొని ప్రభా ఒకరినొకరి మనస్సును కలిసి ప్రభా అయ్యా వారి జీవితాంతము నాయన అయ్యా కలిసి నాయన సంతోషభరితులై అయ్యా నా తండ్రి ప్రభా సంతానం చేత దీవింపబడిన బిడ్డలైన ఆయన అన్ని విషయాల్లో వర్ధిల్లున్నట్లుగా చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి ఈ కుటుంబం నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి లేని కుటుంబం, ఆ కుమార్తె కుటుంబం తండ్రి లేని కుటుంబం అయినా ప్రభా మీరు తండ్రిగా ఉండి ఈ కార్యాలన్నీ జరిపించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి బంధువులను, స్నేహితులను అందరినీ తీసుకొని వచ్చి, దైవ సేవకులను తీసుకొని వచ్చి అందరి సమక్షంలో ప్రభా అయ్యా ఈ రిసెప్షన్ కార్యాలు మీరు జరిపిస్తున్న విధానం కొరకే నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అన్ని విషయాల్లో గొప్ప కార్యాలు మేలు చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. చక్కగా కేక్ కట్ చేస్తారు. 2 స్టెప్స్. ఒకటి ఏంటనే గారు నాకు కొద్ది మధ్య రాజ్ కుమార్ గారు చాలా పెద్దగా ఉన్నాడు ఇక్కడ. అమ్మాయి అట్లానే పెద్దగా ఇద్దరు ఏకాత్మ కలిగి ప్రభు కొరకు ఉంటురు కాక. వాళ్ళిద్దరు చక్కగా మంచి మ్యూజిక్ టీమ్ ఉంది, అలాగే సింగర్ ఉన్నారు, వాళ్ళు పాట పాడతారు, వాళ్ళు కేక్ కట్ చేస్తారు. పాడు. ఓకే. Congratulations and celebrations.
I want the world to know I'm happy as can be. Who could believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I met you, walk into my heart. Congratulations and celebration. And I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన గొప్ప దేవునికి వందనాలు చెల్లిస్తూ కిందన్న వారికి వందనాలు, పైన నిండిన వారికి వందనాలు. చక్కగా ఫుల్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం. సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీకిందరు కూడా నా వందనాలు. మీ పేర్లు చెప్పండి. రాజ్ కుమార్ గారు, మీకు ప్రత్యేకమైన వందనాలు. అమ్మ, నీ పేరమ్మ? దేవుడికి స్తోత్రం. నేను తెలుసు కదా. థ్యాంక్ యూ. ఓకే, సమయం ఎక్కువ తీసుకోను, ఎందుకంటే మన భారతదేశ సమయాలని మీకు తెలుసు నాకంటే ఎక్కువగా. మనం 6 గంటల కంటే 9 గంటలకు వస్తాం. వాళ్ళిద్దరు రావడమే 8 గంటలకు వచ్చారు. చాలా మంచోళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక మాకేం చెప్తారంటే, ఈ ఏర్పాట్లు చేసే వాళ్ళందరూ కరెక్ట్ టైంకి వదిలిపెట్టాలంటారు. మేమేమో కరెక్ట్ టైంకి వదిలిపెట్టాలి, మీరేమో లేట్ టైంకి వస్తారు. దానికి ఎందుకు? మీ మాటకే మేము వదిలిపెట్టేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచి గ్రీటింగ్స్ మలేషయ్య రెడ్డి గారు అలాగనే సేవకులు ఇద్దరు చక్కగా చెప్పున్నారు. నేను చెప్పేది ఏం లేదు, నేను ఒక 10 నిమిషాలు చెప్తాను. అమ్మ, చెప్పాలా? నేను చెప్పాలంటే మీరు నా ముఖం చూడాలి, నేను మీ ముఖం చూడాలి. వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సీనియర్లు వాళ్ళంతా. కనుక వాళ్ళకి చెప్పేది ఏం లేదు, వాళ్ళే మనకు చెప్పేటట్టున్నారు. కనుక వచ్చిన మాట చెప్తాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని చూస్తా వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఒకవేళ నేను చెప్పండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అని రాయబడింది. ఓకే, ఇప్పుడు వివాహము ద్వారా ఒక అద్భుతమైన వివాహాన్ని దేవుడు ఘనమైనదిగా ఇచ్చున్నాడు. స్తోత్రం చెప్పండి. వివాహమును దేవుడు ఘనమైనదిగా ఎంచున్నాడు. ఒక ఘనమైన కార్యం ఇది. వివాహము ద్వారా వారి ఇరుగురు జతపరచబడి ఏకముగా ఒక కుటుంబంగా దేవుడు మార్చున్నాడు. బైబిల్లో కూడా ద ఫస్ట్ మ్యారేజ్ ఇస్ డన్ బై గాడ్. మొదటి వివాహము దేవుని ద్వారా చేయబడ్డది. స్తోత్రం చెప్పండి. ఆ వివాహం ఎవరికి చేయబడను? ఆదాము అవ్వకు. స్తోత్రము కలుగును గాక. ఇక రెండవ వివాహానికి యేసు ప్రభువారు తానే సంఘమును, క్రీస్తు శరీరమనడి సంఘమును వివాహము చేసుకోవడానికి యేసు ప్రభువారు మధ్యాకాశంలో మన కొరకు వివాహం చేసుకోవడానికి ఆయన మరలా రానే ఉన్నాడు. అది సెకండ్ మ్యారేజ్. స్తోత్రం కలుగును గాక. సెకండ్ మ్యారేజ్ అన్నో ఇదేదో బాగుంది, మరి మేము కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే తప్పు అనే వాళ్ళు కూడా భక్తులు ఇక్కడ ఉన్నారు. నేను ఆ మ్యారేజ్ గురించి మాట్లాడతలేను. అర్థమైందా? కనుక మొదటి వివాహం చేసింది ఎవరు? దేవుడు. సంఘముగా ఆయన మనల్ని వివాహం చేసుకోవడానికి రానే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వివాహముని అన్ని విషయాల్లో ఏమన్నారు? దేవుడు ఘనమైనది. ఇప్పుడు ఒక కుటుంబము ఘనముగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు వీళ్ళు కుటుంబముగా, ఇంటిగా కట్టబడాలి. స్తోత్రం చెప్పండి. ఇంటిగా కట్టబడాలంటే ఒక 4 విషయాలు నేను మీకు చెప్తాను. హల్లెలూయా. ఇల్లు అనండి, అందరూ చెప్పండి, మీరు కూడా చెప్పండి. ఇంగ్లీష్లో ఏమంటారంటే హౌస్ అంటారు. స్తోత్రం చెప్దాం. మొదటి అక్షరం హెచ్ అనగా హాస్పిటాలిటీ, అంటే తెలుగులో ఆతిథ్యం ఇవ్వుట. స్తోత్రం చెప్పండి. మొదటిగా మీరు ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి? దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. బైబిల్ చెప్తుంది, కొందరు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చున్నారు. మీరు దేవునికి మొదటిగా ఆతిథ్యం ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి, దేవుణ్ణి మీ ఇంటిలోనికి ఆహ్వానిస్తే, దేవుణ్ణి మీ గుండెలోనికి ఆహ్వానిస్తే, నిశ్చయంగా ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీరు కనులారా చూచి అద్భుతమైన కుటుంబంలో మీరు కట్టబడగలరు గాక. చప్పట్లతో గట్టిగా వినబడతారా? కట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మా ఇంటికి రండి మీకు అన్నం పెడతాం అని వీళ్ళని పిలిచే బదులు మొదటిగా దేవుడిని పిలవండి. స్తోత్రం చెప్పండి. బంధువుల్ని పిలిస్తే మీకు ఏముండదు, టైం వేస్ట్. 2, మీ బియ్యం అరిగిపోతుంది. 3, మీ కందిపప్పు తగ్గిపోతుంది. 4, మీ ఇంట్లో పుల్లలు పెట్టిపోతారు. దేవుడి విలువ నీ ఇంటిని కడతాడు. నా మాట ఏకభవిస్తే నచ్చితే 2 చేతులైతే అలాగే చెప్పండి. 100% నీ మాట రాంగ్ అని చెప్పండి, దిగిపోతాను ఇక్కడ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు కట్టబడాలంటే దేవునికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎప్పుడైతే దేవునికి ఆతిథ్యం ఇస్తారో, దేవుని మీ గుండెల్లో వెల్కమ్ చేస్తారో, దేవుని మీరు ఇన్వైట్ చేస్తారో, ఆదామవ్వకి దేవునికి ఉన్న కనెక్షన్ చాలా గొప్పది. రోజు సాయంకాలం వచ్చి మంచిగా ముచ్చటించుకొని మంచిగా మాట్లాడుకుంటున్న ఆ కుటుంబం దేవునితో అంత కనెక్ట్ అయి ఉంది. కారణం ఏంటిదంటే ఎవరితో కనెక్ట్ అయి ఉన్నారు? దేవునితో. మీరు దేవునితో కనెక్ట్ అండి, ఆ దేవుడు మీ కుటుంబంలో కార్యములు చేయునుగాక. ఎస్, హాస్పిటాలిటీ అంటే ఏంటి తెలుగులో? అమ్మా ఇంగ్లీష్ మాట్లాడాలి నువ్వు కూడా. మరి ఆతిథ్యము ఎవరికి? బంధువులు గారు, వాళ్ళకి తర్వాత ఇవ్వండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వీళ్ళేమంటారంటే ఏంటి మమ్మల్ని అవద్దన్నాడు ఇంటికి మీ పాస్టర్ గారు. అందుకని ఎప్పుడు మొదట దేవుడికి స్థానం, ఆ తర్వాత ఇంటి వారికి స్థానం. స్తోత్రం చెప్పండి. 2 ఓ అనొచ్చుగా. ఓ అనేది గట్టిగా. ఓ భలే అన్నారు ఇంగ్లీష్ వాళ్ళు మాదిరి. దేవుడికి స్తోత్రం. ఓ అనగా ఏంటి? ఆబీడియన్స్. తెలుగులో ఏమంటారు? తర్జుమా చేసి చెప్పండి నాకు. విధేయత. ఎవరికి ఇవ్వాలి విధేయత? దేవునికి మీరు విధేయులుగా ఉందరు గాక. విధేయత ఇచ్చిన కుటుంబం దేవునికి విధేయులుగా ఉంటే నిశ్చయంగా నా దేవుడు పరలోకపు ఆశీర్వాదముల చేత ప్రభు మిమ్మల్ని నింపుతాడు. నోవాబు ఎవరు తెలుసా? విధేయుడు. నోవాబు దేవుని మాటకు లోబడినవాడు. అందుకనే నోవాబుకి అవార్డ్స్ ఇప్పుడు వచ్చాయి. నోబెల్ ప్రైజ్ అవార్డు, అవార్డు, గోల్డెన్ అవార్డు, గిన్నిస్ బుక్. ఏం బుక్? లిమ్కా బుక్, గిన్నిసా? అయ్యా గిన్నిసా? గిన్నిస్ అంట, రైట్. ఆ బుక్ రికార్డులు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఆదిలోనే దేవుడు చక్కటి బిరుదు ఇచ్చాడు. నోవాబు నీతిపరుడు, చెప్పాలి నిందారహితుడు, కృప పొందినవాడు, దేవునితో నడిచినవాడు. స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర అద్భుతమైన వరల్డ్ రికార్డ్స్ పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే నోవాబే. కారణం ఏంటిది? విధేయుడు గనుక. నీవు విధేయత చూపిస్తే దానికంటే అద్భుతమైన రికార్డ్స్ మీ కుటుంబంలో మీరు సంపాదించబోతున్నారు. ప్రపంచము చూచినట్లుగా నా దేవుడు మీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విధేయులకు దేవుడు ఆశీర్వాదము ఇస్తాడు. రెబెక్కాను పంపించినప్పుడు సహోదరులు అంటారు, చెలి సహోదరి నువ్వు వేల మందికి తల్లివి అవుదువు గాక. వాస్తవానికి రెబెక్కను పంపించినప్పుడు అక్కడ ఎవ్వరు లేరు, ఉన్నది మాత్రం వారి సహోదరులే. అద్భుతం. ఒంటరిగా వాళ్ళు మాట్లాడి పంపించినారు. వాళ్ళు కూడా అనుకున్నారో అనుకోలేదో నాకు తెలియదు, కానీ పరలోకమందున్న దేవుడు స్టాంప్ వేశాడు, ఆమోద ముద్ర వేశాడు. నిజంగానే రెబెక్కను వేవేలకు తల్లిగా మార్చున్నాడు. రెబెక్కా లేదు, కానీ రెబెక్కాను ప్రతిసారి మన నోరార ఉచ్చరిస్తా ఉన్నా. స్తోత్రం చెప్పండి. సారా దైవమా, రెబెక్కా దైవమా, రాయేలు దైవమా. ఈరోజు ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేసి పంపిస్తా ఉన్నాం. వేవేల మందికి ఈ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండును గాక, కుమారుడు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఎప్పుడు చెప్పాలి. నోవాబు విధేయుడు గనుక మీరు విధేయులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. విధేయత ద్వారా దేవుడు దైవ కార్యములు జరిగిస్తాడు. నోవాబు ఎటువంటి విధేయుడు చెప్తాను వినండి. నోవాబు ఎటువంటి విధేయుడు చెప్పండి. మీరు కూడా విధేయత ఉంటే దేవుడు ఏం చేస్తాడో కూడా చెప్తాను. ఎటువంటి విధేయుడు అంటే దేవుడు అన్నాడు, నోవాబు 2 చెప్పున అన్ని ఓడలోనికి నువ్వు తీసుకురావాలన్నాడు. ఏమన్నాడు? 2 చెప్పున అన్ని ఓడలోనికి. ఒకసారి ఆలోచించండి. పులినంట మగదాన్ని ఆడదాన్ని తీసుకురావాలంట, సింహానంట మగదాన్ని ఆడదాన్ని తీసుకురావాలంట, ఇంకా కోతిని మగదాన్ని ఆడదాన్ని తీసుకురావాలంట. మనమైతే ఏం చేస్తాం? నువ్వు వద్దయ్యా, దేవుడు వద్దు, నాకు దండం అంటాం. కానీ నోవాలు అనలే, ఓకే అన్నాడు. పరలోకమందున్న దేవుడు నోవాహును చూసి మురిసిపోయాడు. ఏమే, మీరు విధేయులుగా ఉంటే ఆయన మురిసిపోతాడు. స్తోత్రం చెప్పండి.
ఒక ఇంట్లో ఉన్న ఒక నాటుకోడి పట్టుకోవడానికే మమ్మల్ని ఇంటికి పిలుస్తారు. రేపు మధ్యాహ్నం 1:10 నాటుకోడి నీ కొరకు పెంచున్నాం, నువ్వు తినాలి, నువ్వు పాస్టమ్మ రావాలంటారు. మేము పోతాం, ఇంకా లుంగి కట్టుకుని నాటుకోడి వెనుక దొరుకుతూ ఉంటాడు. ఏమయ్యా ఇంక వండలేదంటే ఎక్కడ దొరుకుతుంది అది? నీకు నాటుకోడే దొరకనప్పుడు ఈ పులి ఎక్కడ దొరుకుతుంది? అసలు పులి చూస్తేగా నువ్వు తప్పని చెప్పండి. అప్పుడప్పుడు మా వాళ్ళని పరీక్షిస్తూ ఉంటా నేను. ఈ కారులో పోతూ ఉంటాం కదా, ఈ మనుగురు రూట్లో మా వాళ్ళని చెప్తాను, రే ఇంతసేపు బాత్రూమ్ అన్నారు కదా, ఇప్పుడు బోండరా లైట్లు ఆఫ్ చేస్తానంటే నీ దండం పెడతామని ఇక్కడ పోమన్నా, ఇక్కడ పులిలు ఉన్నాయన్న అంటారు. ఏం నవ్వుకుంటున్నారా మీరు? విధేయుడు గనకనే వినండి, మురిసిపోయిన దేవుడు ఏమన్నాడు చెప్తా, నోవా అవన్నీ 2 చెప్పుల నా ఓడలోనికి వచ్చును కాక. చప్పట్టు కొట్టండి. మురిసిపోయాడో మిమ్మల్ని బట్టి దేవుడు మురిసిపోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళకుండానే పరలోక ఐశ్వర్యాన్ని ప్రభు మీ కొరకు అనుగ్రహించబోతున్నాడు. మీరు ప్రార్థన చేయండి, దేవుడు సమస్త మీకు చేయునుగాక. ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. సంతానం కొరకు హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన అవసరమా? దేవుడిస్తాడు. ఆర్థిక వనరులు దేవుడిస్తాడు. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ఇల్లుల కొరకు అటు ఇటు తిరగవలసిన అవసరమా? దేవుడిస్తాడు. ఎప్పుడు విధేయత. మొదటి మాట ఏంటిది? దేవుడికి ఆతిథ్యం. 2 ఇన్ని చెప్పారు. 2, 3 యు అంటే యూనిటీ. తెలుగులో ఏమంటారు? ఐక్యత. అంతే అంటారా? పైన వాళ్ళు మాట్లాడతలేరు. ఒక హల్లెలూయా చెప్పండి. అబ్బా భలే చెప్పారు. కింద వాళ్ళకి హల్లెలూయా చెప్పండి. వాళ్ళే బాగా వచ్చింది. అందరూ కలిపి ఒక హల్లెలూయా చెప్పండి. సూపర్. మీరిద్దరు ఒక హల్లెలూయా చెప్పండి. సూపర్ చెప్పారు. వాళ్ళకంటే మీరు బాగా చెప్పారు. ఓకే, యూనిటీ అంటే ఏంటి? ఐక్యత. స్తోత్రం చెప్పండి. మీరు దేవునితో కలిసి దేవునితో కలిసి మీరు జీవిస్తే మీ కుటుంబంలో దేవుడు ఐక్యతని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. 5 వ్రేళ్ళు ఉన్నాయి. ఎన్ని వ్రేళ్ళు ఉన్నాయి? ఈ ఒక్క వ్రేళ్ళు లేకపోతే అన్నం తినలేం. ఈ ఒక్క వ్రేళ్ళు లేకపోతే నీళ్ళు తాగలేం. ఈ ఒక్క వ్రేలు లేకపోతే నువ్వు మిషన్ కుట్టవా? మిషన్ కుట్టాలి, బట్టలు కుట్టాలి, బట్టలు పెట్టాలి. స్తోత్రం చెప్పండి. ఏసైకి ఇది ఎవరు తెలుసా? మన దేవుడు. చప్పట్లు కొట్టండి. ఈ దేవుడే లేకపోతే ఈ బ్రతుకు లేదు. స్తోత్రం చెప్పండి. దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. ఓడలో ఓడలో మనుషులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ఓడలు ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. పాము ఉందా? స్వరం ఎత్తాలి. ముంగిస ఉందా? ఇక్కడ కాదు. ఓడలు. ప్రైజ్ లార్డ్. పులుందా? సింహం ఉందా? కుక్కలున్నాయా? నక్కలున్నాయా? మనుషులు? పాము అక్కడనే తిరుగుతుంది. ముంగిస? వాస్తవానికి పాము ముంగిసకు పడుతుందా? పడదు. స్తోత్రం. కానీ సమాధానం ఉన్నాయి. కారణం ఓడలో దేవుడు ఉన్నాడు. మీతో దేవుడు ఉంటే, మీలో దేవుడు ఉంటే, మీరు దేవునితో ఉంటే మీ ఓడ ఆరారాతు కొండ మీద నిలబడి అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఇది ఇరిగిపోయే ఓడ కాదు, ఇది కూలిపోయే ఓడ కాదు. కారణం ఏంటంటే ఆ ఓడకు కీలు పూయబడింది. కీలు అనగా దేవుని వాక్యం ఉన్నంత కాలం, ప్రార్థన ఉన్నంత కాలం మీ ఓడకు ఏ హాని కలగకుండా నా దేవుడు కాపాడును గాక. మిమ్మల్ని నా దేవుడు కాపాడును గాక. ఓడలు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఎన్ని చెప్పా? నంబర్ 1 ఆతిథ్యం. ఇక తెలుగులో మాట్లాడుకుందాం. నంబర్ 2 విధేయత. నంబర్ 3 ఐక్యత. నంబర్ 4 సెక్యూరిటీ. స్తోత్రం చెప్పండి. మీకు ఇద్దరికి ఒక 2 కుక్కలు కొనిద్దాం అనుకుంటున్నాం. ఇంట్లో పెట్టుకుంటారా? దొంగలు రాకుండా. వద్దంటున్నాడు. చాలా మంచివాడు దేవుడికి స్తోత్రం. మీ ఇష్టం. కుక్కలు పెంచుకుంటే పెంచుకోండి. ఇప్పుడు చెప్పొద్దులే ఇంకా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కుక్కలతో మనకేం పని? మా తండ్రి గారు చెప్పేవాడు, వాక్ విత్ గాడ్, డోంట్ వాక్ విత్ డాగ్. డాగుతో నడిచినట్టు డాగే.
దేవునితో నడిచిన వాడు దైవ పోలికలు కలిగి ఉంటాడు. ఏమే ఏం కావాలి ఓడకి? సెక్యూరిటీ. ఇప్పుడు ఓడకి సెక్యూరిటీ ఎవరిచ్చారు? దేవుడు. నన్ను చూడండి ఒకసారి, ఒక హల్లెలూయా చెప్పండి. ఇంట్లో మీరున్నప్పుడు ఇంటి లోపల తాళం వేస్తారా? ఇంటి బయట చేయబెట్టి ఇలా తాళం వేస్తారా? హలో, ఇంటి లోపల వేసుకుంటారా, ఇంటి బయట వేస్తారా? స్పందించాలి. పైన వాళ్ళకి చాలా సీరియస్గా ఉన్నది. అమ్మ మీరు చెప్పండి. క్యామా अंदर डालते नहीं तो बाहर डालते, वो बाहर नहीं है, पीने का बाहर नहीं है। हाँ, तालम तालम डालते हैं ना, चाबी चाबी। हाँ, హల్లెలూయా. మా సంఘములు అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. కొరియా వాళ్ళు కూడా రాబోతున్నారు మన సంఘానికి. స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఇంటి లోపేస్తావా, ఇంటి బయట వేస్తావా చెప్పాలి. కానీ దేవుడు ఎక్కడ వేస్తాడు? ఓడకు బయట వేస్తాడు. కారణం, చెత్తని ఫిల్టర్ చేశాడు. చెత్త ఇంటిలో, చెత్త ఓడలోనికి వస్తే ఆ ఇల్లు పాడైపోతుందని, ఆ ఓడ పాడైపోతుందని, ఆ ఓడ నలిగిపోతుందని వేసాడు. ఎందుకంటే మహావిధేయుడు. నోవో ప్లీజ్ అనగానే జాలెక్కువ అయ్యగారికి ఓపెన్ చేస్తాడని. స్తోత్రం చెప్పండి. నీటిని కాపాడువాడు కునుకడు నిద్రపాడు. నీటిని నేటికి ఏదైనా తోట చుట్టూ కంచ వేసినట్లుగా దేవుడు మీ ఇంటికి కంచ వేయునుగాక. ప్రార్థన మీ ఇంట్లో ఉంటే కంచ దేవుడు వేస్తాడు. బయట నుండి సెక్యూరిటీ వేసే దేవుడు మీకున్నాడు. నిశ్చయంగా నా దేవుడు మీకు తోడుగా ఉండును గాక. చివరి మాట ఏ మాట? ఈ హెచ్ చెప్పానా? హెచ్ అంటే ఏంటి? ఆతిథ్యం. ఓ ఒబీడియన్స్. యు చెప్పొచ్చుగా, యూనిటీ. నోరు తెరవచ్చుగా. అయిపోయింది, రెడీగా ఉందంట బిర్యానీ. యు యూనిటీ. ఎస్ సెక్యూరిటీ. ఈ ఎటర్నిటీ. చివరికి చివరికి నిత్య జీవం. ఏది శాశ్వతము? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా మమ్మీ ముందు పోయింది, మా డాడీ వెనకాల వెళ్ళిపోయాడు. అర్థమైంది నీకు? అర్థం కాలే? పోయారు పైకి. మా అమ్మ ముందు పోయింది, మా డాడీ వెనకాల పోయాడు. స్తోత్రం చెప్పండి. మా అమ్మ పోగానే మా అయ్య వీక్ అయిపోయాడు. అర్థమైందా? వెనక ఖచ్చితంగా అందరూ పోవలసిందే. యేసు రక్తం ఇచ్చి ఇప్పుడు కాదు, నిండు ఆయుష్ దేవుడు మీకు ఇచ్చునుగా, దీర్ఘాయువు దేవుడు మీకు ఇచ్చునుగా. మీ కుటుంబాన్ని ప్రార్థనతో కట్టుకోండి. ఒకరోజు ఏది శాశ్వతము అన్ని శిథిలమైపోతుంది. ఆమేన్. రేపు తెల్లవారికి ఇది వాడిపోతుంది. అరే బలగొచ్చేసి చేతి ఇది వాడిపోతుంది, మీరు కూడా వాడిపోతారు. అయితే నిత్య జీవంలో మీ కొరకు ఒక ఇల్లు ఉంది. ఆ శాశ్వతమైన ఇంటికి దేవుడు చేర్చును గాక. ఆ నిత్య గృహంలో దేవుడు మిమ్మల్ని కట్టును గాక. కుటుంబంగా నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసు ప్రభువారు వివాహములోనే మొదటి అద్భుతము చేస్తున్నారు. రేపు వివాహము ద్వారానే ఆయన మనల్ని సంఘముగా చేర్చుకొని వివాహము చేసుకొని ఆయన రాజ్యానికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళను గాక. దేవుడి నా మాటలు దీవించును గాక. దయచేసి అందరూ చిన్న కళ్ళు మూసుకోండి. ప్రభువా నీకు స్తోత్రం. ఈ కుటుంబాలను దీవించండి, కీర్తిస్తారండి. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కృతజ్ఞత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాన్న ఏది మ్యూజికల్ లేదా? ప్రైజ్ ది లార్డ్. అందరు కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. కీబోర్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. వారి కొరకు చిన్న ప్రార్థన చేయండి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు ప్రభువా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. ఇంట్లో ఇవ్వండి. అందరూ చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పండి.
దయచేయు. అందరూ లేచి నిలబడి ఒక చిన్న ఆరాధన చేసుకుందామా. నాకు కందని యేసయ్యా నరనా. అందరు కళ్ళు మూసుకోండి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునా. అందరూ కళ్ళు మూసుకొని వచ్చినారా. నాకై నీ నూతనంగా జతపరచబడిన వారు కృతజ్ఞత మనస్సు కలిగి కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదా అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదా అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకు, నీ పాద సేవలో బ్రతుకుటకై నీ మాట ప్రసరించుము. కృతజ్ఞతతో థ్యాంక్ యూ లార్డ్. నా యేసు యేసయ్యా స్తోత్రం తండ్రి. నాకై నీ చేతులందరి ఆకాశము. థ్యాంక్ యూ జీసస్. కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో తండ్రి లేని బిడ్డకు దేవుడు చేస్తున్న మేలను బట్టి we praise you master, we praise you Lord. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి అందరూ కలుపుకొని కృతజ్ఞతతో స్తుతి. బిడ్డల దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పెళ్లి కుమారుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి ఎడల దైవ సంకల్పము నెరవేర్చాడు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హత లేని నాపై నీవు ప్రేమ చూపిన కృపామయా. అర్హత లేని నాపై నీవు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటే అధికముగా దయచేయు చేతులు ఎత్తుదామా. కృతజ్ఞతలు Lord. Really we thank you Lord. యేసురాజా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడ తండ్రి నీకు స్తోత్రం. We thank you Lord. We thank you Jesus. మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. బిడ్డలిద్దరిని మీరు ప్రేమించినందుకే నీకు స్తోత్రం. నీ దైవ ప్రణాళికలు మీరు నెరవేర్చినందుకే నీకు స్తోత్రం. మా ప్రియులు భాస్కర్ అన్న కుటుంబం మంచులక్క తండ్రి. భాస్కర్ గారు లేనప్పటికీ ఆ కుటుంబాన్ని సత్యముల ఉపదేశంలో నిలబెట్టి మీ దైవ ప్రేమతో వారిని మీరు ప్రేమించినందుకే నీకు స్తోత్రం. సో నా కొరకు మేము ప్రార్థన చేస్తూ వచ్చాము తండ్రి చాలా కాలముగా.
మీ కుమారుడిని మీరు ఏర్పాటు చేసినందుకే నీకు స్తోత్రం. వారిరుగురు కట్టబడి నీ నామమున కృప పొందుదురు కాక. హౌస్ నీకు ఆతిథ్యం ఇచ్చి నీకు విధేయులుగా ఉండి నీలో ఐక్యపరచబడిన వారిగా ఉండి ఆ కుటుంబాన్ని మీరు కాపాడుతూ చివరిగా నీ నిత్య రాజ్యానికి ఆ కుటుంబం చేర్చబడాలి. నిండు మనసుతో తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ప్రకటించుచుండగా ఘనత పొందుదురుగాక. నీ వాక్కులు ఉన్నట్లుగా నీకు కీర్తి ఘనత మంచి పేరునిచ్చి నేను హెచ్చిస్తాను అన్నావు. ఆ రీతిగా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మేమందరము వారి మీద చేతులుంచగా కృప పొందుదురుగా. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసిన ప్రభువా, సోదరు తమ్ముడు వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. కృప చూపండి, మీరు కార్యాలు చేయమని వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు పేరు మీద దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ గొప్ప దేవుడికి దగ్గరగా. థ్యాంక్ యూ. అందరు కూర్చోండి. రైట్.